కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు అంగీకరించకపోయినా నేడు జగన్ పిలుపు మేరకు వైసీపీ నేతలందరూ రోడ్లపైకి వచ్చి చాలా ఉత్సాహంగా వెన్నుపోటు పొడిచారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సభలకి, గడప గడప వంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు పెద్దగా ఆసక్తి చూపేవారు కారు. కానీ ఇప్పుడు అందరూ పూనకం వచ్చినట్లు రోడ్లపైకి వచ్చేసి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా విఫలం అయ్యారని గలగల మాట్లాడేస్తున్నారు. ఇంతకాలం కేసుల భయంతో కలుగులో ఎలుకల్లా దాక్కున్న వైసీపీ నేతలందరూ ఇవాళ ఇంత ధైర్యంగా, ఉత్సాహంగా వెన్నుపోటు పొడిచేందుకు ముందుకు రావడం చాలా ఆశ్చర్యకరమే. ఇది తప్పకుండా జగన్కు చాలా ఉపశమనం కలిగించే విషయమే. పార్టీ నేతలు ఇంత ఉత్సాహంగా రోడ్లపైకి వస్తారని జగన్ ఊహించి ఉండరు. ఉంటే ఆయన కూడా తప్పకుండా వారితో కలిసి వెన్నుపోటులో పాల్గొనేవారు. కనుక జగన్ ప్రజల మధ్యకు వచ్చేందుకు ఓ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారని చెప్పక తప్పదు. ఇక్కడ 3 విషయాల గురించి ఆలోచించాలి. వైసీపీ నేతలందరూ కూడబలుక్కున్నట్లు ఈ మండే ఎండల్లో వెన్నుపోటుకి ఎందుకు వచ్చారు? ఇలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు జగన్ ఎందుకు పాల్గొనలేదు? కూటమి ప్రభుత్వం తమని అణచివేస్తోందని వైసీపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నప్పుడు వైసీపీలో అందరూ ఇంత స్వేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసుకోగలిగారు కదా? కేసుల భయంలో వైసీపీ నేతలు ఇళ్లలో నుంచి బయటకు రాకపోతే పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతారు. ఒకసారి వారు పార్టీకి దూరం అయితే మళ్ళీ వెనక్కి రప్పించుకోవడం చాలా కష్టం. కార్యకర్తలు లేకుండా నేతలు ఏమీ చేయలేరు. కనుక వారిలో ఉత్సాహం నింపేందుకు వెన్నుపోటు చాలా అవసరమని, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించినా చెల్లుతుంది, కానీ ఇప్పుడు చెల్లదని జగన్ గట్టిగా చెప్పినందున అందరూ కలుగులో నుంచి బయటకు వచ్చి ఉండవచ్చు. జగన్ ప్రాణభయంతో బయటకు రావడం లేదని కొందరు భావిస్తుంటే, అరెస్టు భయంతోనే బయటకు రావడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిలో ఏది నిజమైనా వైసీపీ నేతలే చెప్పాలి. రాష్ట్రంలో వైసీపీ ఇంత స్వేచ్ఛగా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసుకోవడమే తమ నిష్పక్షపాత ధోరణికి చక్కటి నిదర్శనమని కూటమి నేతలు చెప్పుకోవడం మైనస్ పాయింటే కదా.